శంషాబాద్ లో ఘోర విషాదం, 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. సీఎం రేవంత్ తీవ్ర సీరియస్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆడపిల్ల అయితే చాలు, అది పసికందా లేదంటే 4 ఏళ్ల చిన్నారా అనే విషయాన్ని కొందరు మృగాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇటీవలే ఏపీలో నెలల పసికందుపై అత్యాచారం ఘటన మరవక ముందే తెలంగాణలో 4 ఏళ్ల చిన్నారిపై ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. సిద్ధాంతిలో 4 ఏళ్ల పాప భార్యతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. అదే ఇంటికి దేవరకర్రకు చెందిన కామాంధుడు రామాంజనేయులు కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను గమనించి ఇంట్లోకి తీసుకెళ్లి రామాంజనేయులు అత్యాచారం చేశాడు. అత్యాచారం అనంతరం బాలిక స్పృహ కోల్పోవడంతో చాపలో చుట్టి మంచం కింద నిందితుడు దాచి ఉంచాడు. ఇంటికి వచ్చాక పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లి ఆందోళనకు గురైంది. తన గదిలో ఒక్కడే ఉన్న రామాంజనేయులను పాప గురించి ప్రశ్నించింది. అయితే రామాంజనేయులు పొంతలనేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి ఇంట్లో వెతకగా మంచం కింద చిన్నారి కనిపించింది. తన పాపను అలా చూడగానే ఆ తల్లి గుండె ఆగినంత పనయింది. వెంటనే స్థానికులను పిలిచింది. కామాంధుడు రామాంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.